ప్రసిద్ధ నటులు రచయిత అయిన రావి కొండలరావు గారు రచించిన మరో కథ నిరుద్యోగ పర్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిరుద్యోగ పర్వం అనే కథలో ప్రధాన పాత్రధారి రామ్మూర్తి. రామ్మూర్తి బిఎస్సి పూర్తి చేస్తాడు. అతనికి ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని కోరిక. ఏం చేయాలని తండ్రిని అడుగుతాడు. స్కూల్ టీచర్ అయిన రామ్మూర్తి తండ్రి, బడిపంతులు ఉద్యోగం ఎందుకు పనికిరానివాడు చేయాల్సిందని నా ఉద్దేశం, అంతకంటే గవర్నమెంట్ ఆఫీసులో ఉండే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అని తండ్రి సలహా ఇస్తాడు. రామ్మూర్తి మేనమామ రామ్మూర్తిని ఉద్దేశించి, ఎందుకురా ప్రతి వాడికి గవర్నమెంట్ ఉద్యోగాలు, గుమ్మస్తాగిరి మాత్రం చేయకు, ఏ పత్రిక ఆఫీసులోనో సబ్ ఎడిటర్గా ఉద్యోగం చేయి, మంచి జీతం వస్తుంది అని ఉత్తరం రాస్తాడు. రామ్మూర్తి కాలేజీల్లో నాటకాల్లో వేషాలు వేసేవాడు. బహుమానాలు సంపాదించాడు. స్నేహితులంతా చదువు, సంస్కారం, అందం అన్నీ ఉన్నాయి, నాటకాల్లో అనుభవం కూడా ఉంది కాబట్టి సినిమా పరిశ్రమలో చేరమని సలహా ఇస్తారు. ఇది రామ్మూర్తికి భలేగా నచ్చుతుంది. మేనమామ చెప్పినట్లుగా మద్రాసు వచ్చి పత్రికా కార్యాలయంలోకి వెళ్ళగా అక్కడ ఒక పెద్దాయన, ఇది మంచి ఉద్యోగం కాదు, ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది అని, బిఏ పూర్తి చేసావు కదా, ఏదో ఇంకో ఉద్యోగం చూసుకో అని సలహా ఇస్తాడు. సినిమా డైరెక్టర్ని కలుస్తాడు. ఆఫీసులో చిరునామా ఇవ్వమనగా అక్కడ ఒక పెద్దాయన, సుఖపడదామనుకునే వాడికి ఇక్కడ స్థానం లేదని అతని కష్టాలు, ఆవేదనలు చెప్తాడు. రామ్మూర్తికి ఏమీ అర్థం కాదు. వాళ్ళు చేసే ఉద్యోగాలు కాక ప్రతి వాడికి ఎదుటివాడి ఉద్యోగం ఎండమావుల్లా కనిపిస్తుందా? అయితే ఆత్మలను చంపుకొని వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు ఈ ఉద్యోగాలు అని ఈ కథలో రచయిత ప్రశ్నిస్తాడు. మనం చేసే వృత్తి ఏదైనా పవిత్రంగా భావించాలి అన్న గాంధీ మాటల్ని అందరూ మర్చిపోయారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందాన పక్కవారి ఉద్యోగం బాగుందనే భ్రమలో తమ ఉద్యోగాన్ని కించపరుచుకుంటున్నారు. ఇది తప్పు కాదా అని రచయిత సూటిగా ప్రశ్నించాడు ఈ కథలో. ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరూ పని సంస్కృతిని కలిగి ఉండాలని, తమ చేసే వృత్తిని దైవంగా భావించాలని తెలియజేశాడు. ధన్యవాదాలు.